నాగచైతన్యకి నిశ్చితార్థమైన విషయం తెలిసిందే. ఇక వీరి పెళ్లి కూడా దగ్గరలో ఉంది అనుకున్న సమయంలో నాగచైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన ఒక వార్త హల్చల్ చేస్తుంది. డిసెంబర్ 4వ తేదీన జరగాల్సిన వీరి వివాహం వాయిదా పడిందని సమాచారం. అసలు వీరి పెళ్లి వాయిదా పడటానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే, నాగచైతన్య శోభిత నిశ్చితార్థం జరిగిన వెంటనే వేణుస్వామి వీరి జాతకం గురించి ఒక వీడియో విడుదల చేశారు. ఒక స్త్రీ కారణంగా వీరిద్దరు పెళ్లైన 3 సంవత్సరాలకే విడిపోతారని తెలిపారు. ఇలా నాగచైతన్య శోభిత జాతకం గురించి ఇలాంటి వార్తలు వచ్చిన తరుణంలో నాగార్జున మళ్ళీ ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సమంతను వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న నాగచైతన్య ఇక మళ్ళీ అలా జరిగితే నాగార్జున తన కొడుకు తట్టుకోలేడని ఆలోచించి ఇక పెళ్లి విషయంలో ఏ విధమైనటువంటి తొందర లేకుండా జాతకంలో దోషాలు తొలగిపోవడం కోసం ప్రత్యేకంగా పూజలు హోమాలు చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాతకంలో దోషం కోసం పూర్తి స్థాయిలో పరిహారం చేయించిన తర్వాతనే నాగచైతన్య శోభిత పెళ్లి జరిగేలా చూడడం కోసం ప్రస్తుతం వీరి పెళ్లిని వాయిదా వేశారని వార్తలు వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సిందే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.